బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. 60. అల్ ముతఆల్ అంటే అన్నిటికీ అతీతమైనవాడు, అన్ని సమయాల్లోనూ ఉన్నతమైన వాడని అర్థం. సృష్టి ఆది నుండి నేటి వరకే కాదు, ప్రళయం వరకు మనల్ని పోషించేది, పరిపాలించేది కేవలం ఆ అల్లాహ్ మాత్రమే. అన్ని కాలాల్లోనూ ఆరాధనకు, పూజకు అర్హుడు ఆయనే. కాలానికి తగ్గట్టు మనిషి మారాలని, అదే అభివృద్ధి అని బుద్ధిజీవి అయిన మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఈరోజు సత్యమైన దాన్ని మరుసటి రోజు ప్రజలంతా దాన్నే అసత్యమని వాదిస్తే మనము అసత్యమనే వాదించాలన్నమాట. ఈరోజు ధర్మమైనది రేపటికి అదే అధర్మమవుతుందన్నమాట. ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి ధర్మమో ఆలోచించండి. సర్వలోకాల్లోనూ సర్వ వ్యవస్థల్లోనూ మనిషికి శ్రేయోదాయకమైన ధర్మాన్నే ప్రసాదించాడు దేవుడు. ఈరోజు మరుసటి రోజు నిన్నగా పరిగణించబడుతుంది. అలాగే నేటి తరం రేపు పాతతరంగా పరిగణించబడుతుంది. నడుస్తున్న ప్రతి క్షణాన్ని గడిచిన కాలంగానే గణిస్తాం. కానీ ధర్మం మాత్రం నిలకడగలది. కాలాలు మారినా, అవస్థలు మారినా ధర్మం మారనిది. ఏ అవస్థలోనూ మనిషికి అవస్థల పాలు కాకుండా కాపాడగలిగేది ధర్మం ఒక్కటే. అది ఎప్పుడూ నూతనంగానే ఉంటుంది. మనిషి రూపకల్పనతోటే ఇస్లాం ధర్మం మొదలైంది. రేయి అయినా పగలు అయినా, నిన్న నేడు రేపైనా ధర్మం ధర్మంగానే ఉంటుంది. ఉండాలన్నది మనము కోరుకుంటాం. ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా ప్రళయం వరకు ఈ పొడవుపై నిలకడగా ఉండేది అదొక్కటే. దాన్ని వదిలిపెడితే చాలు, ఇక మనిషికి నిలకడే దొరకదు. ఎంత సంపద ఉన్నా, ఎన్ని సదుపాయాలున్నా, అత్యంత అభివృద్ధి చెందిన దేశాలైనా ఎందుకు నిలకడగా శాంతియుతంగా లేవు? మదికి నెమ్మదిని, శాంతిని ప్రసాదించి మనసును, మనుగడను నిలకడగా ఉంచగలిగేది కేవలం ఇస్లాం మాత్రమే. అలాంటి జీవన వ్యవస్థను, సన్మార్గాన్ని వదిలి చేతులతో తయారు చేసుకున్న వాటిని పూజిస్తూ తన మనిషి కన్నా శ్రేష్టమైనది మరేదీ లేదు, సృష్టి యావత్తూ నీ దాసోహం చేస్తున్నాను, కానీ నువ్వు మాత్రం నా ఒక్కడికే దాసోహం చేయాలని, ఇదే సరియైన మార్గమని, ధర్మమని అల్లా ఎన్నో చోట్ల ఖురాన్లో సెలవిచ్చాడు. కానీ మనిషి మాత్రం ఒక్క అల్లాహ్ దాస్యం కాదని వేలాది దాస్యాలకు దాసోహం అయిపోయాడు. ప్రతి దానికి, ప్రతి వారికి తలొగ్గుతున్నాడు మనిషి. ఆయన గొప్పవాడు, సర్వకాల సర్వ వ్యవస్థలలో ఆధిక్యం కలిగి ఉండేవాడు. మీలో ఎవరైనా బిగ్గరగా మాట్లాడినా, లేక మెల్లగా మాట్లాడినా, మీలో ఎవరైనా రాత్రి చీకటిలో దాగి ఉన్నా, లేక పగటి వెలుగులో నడుస్తూ ఉన్నా ఆయనకు వారంతా సమానమే. దివ్య ఖురాన్ 13:9.